జనసేన కార్యకర్తల ప్రతిభా పాటవ ఎంపిక కార్యక్రమం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ప్రారంభించామండి. కొంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం ప్రారంభించాము. దాదాపు 4200 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపారు. ఆఫ్లైన్లు కూడా ఇక్కడ కొందరు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఇదివరకే అనంతపురం, ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. వేలాది మంది కార్యకర్తలు ఈ శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వారు పార్టీకి, ప్రజలకు సేవలు అందించడానికి తహతలాడుతున్నారు. అదే స్ఫూర్తితో మేము హైదరాబాద్లో ఎంపిక శిబిరాన్ని ప్రారంభించాము. ఈరోజు ఫస్ట్ బ్యాచ్ ఎంపికలు జరుగుతున్నాయి. ఇంకా అనేక మంది అభ్యర్థులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు ఈ శిబిరం ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా ప్లాన్ చేశాము. ఒకేసారి అభ్యర్థులందరూ వస్తే వారి ప్రతిభా పాఠవాలను పరీక్షించడం కష్టమని కొన్ని కేటగిరీలుగా విభజించాము. దశల వారీగా వీళ్ళందరూ వస్తున్నారు. దశల వారీగా ఈ ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఇక్కడికి వచ్చిన ఈ 4200 మంది అప్లికేషన్లో దాదాపు 90% హాజరు ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ శిబిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ త్వరలోనే ఇదే వేదిక మీద పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలుసుకుంటారు. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. పార్టీ యొక్క ఆశయాలను వారికి తెలియజేస్తారు. దిశానిర్దేశాన్ని చేస్తారు. భవిష్యత్తులో ఇటువంటి శిబిరాలు 2 రాష్ట్రాల్లోనూ జరుగుతాయి, ప్రతి జిల్లాలోనూ జరుగుతాయి. వచ్చే 2-3 నెలల్లో ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. తర్వాత ఈ ఎంపికైన అభ్యర్థులకు మన రాజధానిలోనూ, తర్వాత వారి ప్రాంతాల్లోనూ 3-4 జిల్లాలకు కలిపి వర్క్షాపులు ఏర్పాటు చేస్తాం. వర్క్షాపుల్లో నిపుణులు పాల్గొంటారు. రాజకీయ వ్యవస్థలో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, అభ్యర్థులు అప్రోచ్ ఎలా ఉండాలి, ఇటువంటి అంశాల మీద ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత పార్టీకి ఈ కార్యకర్తల సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాము. జనసేన తలపెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి అనేక స్పందన లభించింది. అదేవిధంగా వేలాదిగా 4200 అప్లికేషన్ ఫామ్స్ రావడం జరిగింది తెలంగాణలో. అందులో జనసేన పార్టీ తరఫున జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏదైతే ఈ ప్రక్రియ ప్రారంభించామో దానికి 4200 అప్లికేషన్లతో పాటు కొంతమంది ఇంకా ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్పాట్లో వచ్చి కొంతమంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ నుండి ఈ తెలంగాణలో కూడా మన హరిప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆయన పర్యవేక్షణలో, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో పూర్తి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన నుంచి పుట్టిందే ఈ రిసోర్స్ పర్సన్స్ ప్రోగ్రామ్ అనండి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ 150 డివిజన్ పరిధిలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా 4200 ఆన్లైన్ ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. అందులో భాగంగా దీనికి ఈ వర్క్షాప్ అనేది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో 3 days ప్రోగ్రామ్ తలపెట్టాము. అందులో ఈరోజు మొదటి రోజు. అందులో ఫస్ట్ హాఫ్, ఈ హాఫ్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేది 3 భాగాలుగా, అంటే 3 కేటగిరీస్లో, ఒకటి స్పీకర్స్, ఒకటి అనలిస్ట్, మూడోది కంటెంట్ రైటర్స్. ఈ 3 భాగాల్లో వారి టాలెంట్స్ను వెతికి తీయడానికి, అంటే వాళ్ళ టాలెంట్ని బయటికి తీయడానికి అనేది ఒక వేదికగా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వారిని 1-to-1 శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు కలుస్తారు. వీళ్ళతోని రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణానికి వాళ్ళను భాగస్వాములు చేసుకుంటూ జనసేన పార్టీ అనేది ముందుకెళ్తుందని, అదే మాదిరిగా ఎవరైతే ఈ శిబిరానికి ఎన్రోల్ చేసుకోవడం కానీ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్త లాస్ట్ దాకా ఉన్నోళ్ళను
పార్టీ వారి సేవలను వినియోగించుకుంటూ ముందుకెళ్తుందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, ఇక్కడ స్పాట్గా వచ్చి వెన్యూల్లో వచ్చి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, వీరు బై డిఫాల్ట్గా జనసేన పార్టీ నిర్మాణంలో ఒక భాగస్వాములు వాళ్ళు అయినట్టే. వారి సేవలను పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి లేయర్లో వారి సేవలు వినియోగించుకుంటూ ముందుకెళ్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే కొత్తవారు రాజకీయాల్లోకి రావాలంటే, ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేయాలంటే చాలా కష్టతరమైన పని. మన ప్రీతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువకులు, మేధావులు అయిన వారు చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండటం దేశానికి శ్రేయస్కరం కాదు. అటువంటి వారిని అందరినీ ఈ జనసేన పార్టీలోకి ఆహ్వానించి తద్వారా వారి మేధస్సును, వారి సేవలను ప్రజలకు అందచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జనసేనకు 2 రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఏ కార్యకర్తలో ఎటువంటి సామర్థ్యం ఉంది, ఎటువంటి ఆలోచన విధానం ఉంది, వారు దేశానికి ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు, ఎలా సేవ చేయాలనుకుంటున్నారు అనే ఆలోచనను కార్యరూపం ఇచ్చి ఈ ఎంపిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తొలుత ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిపాము. అక్కడ విశేష స్పందన వచ్చింది. దాదాపు 3,000 మంది 3 రోజుల పాటు జరిగిన శిబిరంలో పాల్గొన్నారు. వారితో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడారు. 2వ విడతగా ఉత్తరాంధ్రలో జరిపాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శిబిరానికి సుమారుగా 4,000 పైచులకు అప్లికేషన్లు వచ్చినాయి. అందరినీ ఒకేసారి రమ్మంటే స్థలాభావం, ఇది ఒక ఎంపిక కార్యక్రమం, ఒక ప్రశాంతత వాతావరణంలో జరగాలని బ్యాచ్ల వారీగా పిలుస్తున్నాం. తొలుత మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాము. ఈ శిబిరంలో 3 విభాగాల్లో ఎంపిక ఉంటుంది. 1 వక్తలు అంటే స్పీకర్లు, 2 కంటెంట్ రైటర్లు, 3 అనలిస్టులు. ఇది పరీక్ష ఎంత మాత్రమూ కాదు. ఇక్కడకు వచ్చిన ప్రతి కార్యకర్త జనసేన కార్యకర్తే. వారందరితో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడతారు. కాకపోతే మీలో ఎటువంటి సామర్థ్యం ఉందో తెలుసుకోవటానికి ఇది మాకు పరీక్ష. తద్వారా మీ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లటమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం. దయచేసి గమనించండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉత్తీర్ణులే. పాసు, ఫెయిలు అనే వ్యత్యాసాలు ఏమీ ఉండవు. ఎవరిలో ఎటువంటి సామర్థ్యం ఉందనేది తెలుసుకోవడానికి మాత్రమే అనేది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్ నా పేరేంటిదంటే, నా పేరు డి శ్రీరాములు. నేను పాలిటెక్నిక్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నిజామాబాద్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్. నేను జనసేన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కార్యకర్తల రిక్రూట్మెంట్ జరుగుతుంది అని అంటే, అసలు ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీ రిక్రూట్మెంట్ పెట్టి కార్యకర్తల్ని సెలెక్ట్ చేస్తుంది అని అంటేనే ఒక గొప్ప విషయం. అట్లాంటి ఆలోచన ఎవరికి వచ్చినా కూడా దానికి అసలు ఇంకా అందదు, ఎవరి ఊహలకి కూడా అందని విషయం అన్నట్లు. నేను మాట్లాడేది ఏంటిదంటే, తెలంగాణలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ని తరలించడానికి గల కారణాలు అసలు ఎట్లా అంటే, కొందరు లీడర్లు ఉండాలి. ఆ లీడర్లు ప్రజల తరపున మాట్లాడుతూ ఉండాలి, ప్రజల సేస్ కోసం మాట్లాడుతూ ఉండాలి, ప్రజల రక్షణలను కాపాడుతూ ఉండాలి. ఏదైనా పొలిటికల్ పార్టీ అదే ఒక ముఖ్య ఉద్దేశం. అట్లాంటిది మన తెలంగాణలో ఏం జరుగుతుంది అని అంటే, ఒక పార్టీ వచ్చింది, అది ఒక ఎజిటేషన్ చేసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అప్ టు 1 to 10 లీడర్స్ అందరూ ఒకటే పార్టీలోకి వచ్చారు. టీడీపీ వాళ్ళు 1 to 10, 1 మిగిలిపోయిందేమో ఎవరో సెకండ్ గ్రేడ్ నాయకులందరూ
ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటున్నారు. అక్కడ ఉన్న మొత్తం టోటల్ పార్టీ మొత్తం ఖాళీ వచ్చి అధికార పార్టీలో జాయిన్ అయ్యాయి. ప్రజారాజ్యం పోయింది. ఇందులో తెలంగాణలో ఉండే ప్రజారాజ్యం పార్టీ మొత్తం అంతా వచ్చి కూడా అధికార పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అందరు లీడర్లు ప్రజాశ్రేయస్సు మరిచి ఓన్లీ అధికార పార్టీలో ఉంటే మాకు వ్యక్తిగత ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకోవడానికి, వ్యక్తిగత లబ్ధి పొందడానికి వచ్చి అధికార పార్టీలో జాయిన్ అయితే ప్రజా సమస్యలను ప్రశ్నించడానికి ఒక నాయకుడు అంటూ లేడు. అట్లాంటి సమయంలో జనసేన పార్టీ రిక్రూట్మెంట్ పట్టింది అని అంటే సామాన్య కార్యకర్త వచ్చి కూడా ప్రశ్నించడానికి ఒక వేదిక క్రియేట్ చేసింది అని అంటే పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ చాలా రుణపడి ఉండాలని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. చూడండి, ధర్నా చౌక్ అండి, అందరు లీడర్లు అందరూ వెళ్ళి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ నా బాధ ఉంది, నేను ఒక సామాన్య ప్రజల్ని నా బాధలు ఇలా ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి కదా. అట్లాంటి వేదిక ఆయన ధర్నా చౌక్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊర్లో పెడితే మీడియాలు ఎక్కడున్నాయండి? అన్ని మీడియాలు సిటీ సెంటర్లోనే ఉన్నాయి. అన్ని ఏమంటారు అంటే దాదాపుగా ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది అంటే మన సెక్రటేరియట్ దగ్గర ఒక ధర్నా చౌక్ కావాలి. నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ నా అధికారులు అంటే నా ఫేట్ని డిసైడ్ చేసే వాళ్ళకి తెలియాలి. కానీ ఎక్కడో చెట్లలో పెడితే నా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పాలి? ఎందుకు అనంటే మనకు ప్రశ్నించడానికి ఒక నాయకుడు అంటూ లేకుండా అందరూ అధికారం కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒక దగ్గరికి పోయి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు వస్తారు. మళ్ళీ వేరే రంగులు మార్చుకొని వచ్చి నేను వస్తే నీకు ధర్నా చౌక్ తీసుకెళ్ళి డైరెక్ట్గా సెక్రటేరియట్ లోపల పెడతానని చెప్తారు. సో ఇప్పుడు అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పాలి. ఎప్పుడు ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందండి? అధికార పార్టీ ఉండాలి, దానికి బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలి. ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల్ని తీసుకెళ్ళి అధికారం దృష్టిలో పెట్టాలి. అట్లాంటి వ్యవస్థ ఎక్కడుంది తెలంగాణలో? ప్రతి ఒక్కరూ అధికారం కోసమే ఆరాటాలు పడుతుంటే ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకుడు ఎవరు? అట్లాంటిది నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా భయపడ్డాను. అరే జనసేన రిక్రూట్మెంట్ జరుగుతుంది, నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ అంటే భయమైంది. అరే నేను సెలెక్ట్ అవుతానో కానో అని చెప్పేసి. అట్లాంటిది మన మీడియా సెల్ అధికారి ఒకరు చెప్పారు, ప్రతి ఒక్కరూ సైనికులే, జన సైనికులే, ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి అని అంటే ఈ జనసేన పార్టీ ప్రతి సామాన్య కార్యకర్తకి, ప్రతి ప్రజలకి, అందరికీ సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ధైర్యం వచ్చింది. నా పేరు బి సరోజ, పంజగుట్ట వచ్చాను. నా నియోజకవర్గం ఖైరతాబాద్. నేను స్త్రీల గురించి జరుగుతున్న వివక్షత గురించి చెప్పాలనుకుంటున్నాను. స్త్రీల పట్ల చిన్న చూపు ఇప్పటివరకు తగ్గడం లేదు. స్త్రీలంటే ఒక చిన్న చూపు. సమాజంలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చినా స్త్రీల పట్ల వివక్షత మాత్రం మారడం లేదు. స్త్రీలు ఎంతో ఎదగాలని చూసినా కానీ స్త్రీలను అణిచివేస్తున్నారు. స్త్రీల పట్ల ఇప్పటికీ వివక్షత తగ్గడం లేదు. స్త్రీలు సమాజంలో ఎదగపోవడానికి కూడా కారణాలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఊర్లలో ఉండి వాళ్ళ పట్ల ఎలాంటి స్వచ్ఛంద సంస్థ లేకపోవడం, వాళ్ళకి ఎలాంటి సహాయం లేకపోవడం వల్ల కూడా స్త్రీలు వెనుకబడిపోతున్నారు. స్త్రీల ఎన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చినా స్త్రీల పట్ల వివక్ష తగ్గడం లేదు. స్త్రీలు ముందుకు రావాలంటే మన సమాజంలో అందరూ స్త్రీలను గౌరవించి వారి పట్ల గౌరవంగా మర్యాదగా ఉండి స్త్రీలను ముందుకు నడిపించాలి. అలాగే మన దేశంలో లక్ష్మీబాయి ఇలాంటి రుద్రమదేవి లాంటి వీరవనితలు ఉన్న సమాజంలో మనకు స్త్రీల పట్ల వివక్షత ఉండడం చాలా బాధాకరం. సమాజంలో ఇంకా సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఎంతో వీరవనితలు స్వతంత్రం కోసం పోరాడారు. వాళ్ళు ఉన్న సమాజంలో స్త్రీలను గౌరవించాలి. ఇంకా స్త్రీలను మనము ఎట్లా గౌరవిస్తామో అదే విధంగా స్త్రీలు కూడా ఎదుగుతారు. స్త్రీలను మనం ఎప్పటికీ గౌరవిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. మహేశ్వరరావు అండి, మీరుపేట నుంచి వచ్చాను. మహేశ్వరం నియోజకవర్గం. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు, జన సైనికులకు, జనసేన అధ్యక్షులకు అందరికీ నా నమస్కారం. నేను మిషన్ కాకతీయ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ మిషన్ కాకతీయ పథకం చాలా అద్భుతమైన పథకం. యాక్చువల్గా దీన్ని తెలుగులో మన ఊరు మన చెరువు అంటారు. ఇది మార్చి 15, 2015లో సీఎం గారు ప్రారంభించడం జరిగింది.
ఈ మిషన్ కాకతీయ పథకం కోసం దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిషన్ కాకతీయలో దాదాపు 45,000 చెరువుల్ని ఈ అభివృద్ధి పథకంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఈ మిషన్ కాకతీయ సబ్జెక్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను మీరుపేట నుంచి వచ్చాను. మనకి కావాల్సింది యాక్చువల్గా సమస్యలు, మన నగరంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి మాత్రమే చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. మీరుపేటలో మంత్రాల చెరువు, పెద్ద చెరువు, చిన్న చెరువు అని దాదాపు 3 చెరువులు ఉన్నాయండి. అవి ఆ చెరువుల యొక్క ప్రత్యేకత ఏంటంటే గొలుసు కట్టు చెరువులు అంటారు వాటిని. ఆ చెరువుల కోసం దాదాపు 1,40,00,000 బడ్జెట్ని శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంటు. కానీ ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాస్త రాళ్ళు వేసి కాస్తంత మట్టి వేసి అట్లనే ఉంచారు. గుర్రప డెక్కలు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. యాక్చువల్గా 3 చెరువుల్ని కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే మీరుపేట, బాలాపూర్, జిల్లేలగూడ, సరూర్ నగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి నీటి కొరత అనేది లేకుండా ఉంటుంది. అసలు మిషన్ కాకతీయ ఉద్దేశం కూడా అదే. కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అంతేకాకుండా నిధులు సరిపోలేదని ఇంకో 40 లక్షల కోట్లని శాంక్షన్ చేయించుకున్నారు. ఇప్పటికీ ఆ చెరువులు అట్లనే ఉన్నాయి. లాస్ట్ వీక్ కొన్ని మీడియా ఛానల్స్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇలాంటి సమస్యల గురించి మనము మన పార్టీలో మన అధ్యక్షుల వారు ప్రశ్నించాలి అని చెప్తారు కాబట్టి ఈ ప్రశ్నించడం కోసమే ఈ సమస్యను మీ ముందుకు రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఒక 5 నెలల క్రితం 6 నెలల క్రితం ఒక 2 రోజులు పూర్తి స్థాయి వర్షాలు పడితే నగరం అంతా 2 రోజులు అల్లగొల్లలం అయిపోయి విశ్వనగరం కాస్త వరద నీరు నగరం కింద మారిపోయింది. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బల్దియా అధికారులు, యూడీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలని అనుకున్నప్పుడు నాలాల వెంబడ అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి దాన్ని గుర్తించడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో కూడా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉంటున్నాయనేది విషయాన్ని వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. ఈ పర్యవేక్షించినప్పుడు దాదాపు 12,182 కట్టడాలు అక్రమ కట్టడాలు కట్టారని నివేదికలో తేటతెల్లమైంది. అయితే ఇమీడియట్గా అధికారులు వాటిని కూల్చడం మొదలు పెడితే అక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికులు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను ఇలా కూల్చేస్తున్నారని చెప్పి గొడవ పెడితే దాన్ని అదునుగా తీసుకొని అధికార పక్ష సభ్యులైనా కావచ్చు, ప్రతిపక్ష సభ్యులైనా కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, నాలాలు వెడల్పు చేయడం కాదు, నాలాల లోతు పెంచాలని చెప్పారు. అంటే ఇక్కడ కూడా మనకు అర్థం చేసుకోవాలి, లోతు పెంచాలి, పుడికలు తీయాలి అని అంటే దానికి మళ్ళీ టెండర్లు పిలుస్తారు, దాంట్లో కూడా అక్రమాలు, అవినీతి జరుగుతూనే ఉంటుంది. కానీ నాలాలు మాత్రం వెడల్పు కానే కావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. కానీ మిత్రులందరూ చాలా కామ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఉత్సాహం కనబడాలంటే ఒకటి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన అధ్యక్షుల వారు ఈ విధంగా చూపించారు. ఈ విధంగా చూపించి ఏమన్నారు మీకు తెలుసు? ఇల్లేమో దూరం, పైగా చీకటి అంధకారం, దారేమో గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు చింతా రాజశేఖరరావు. నాది బౌద్ధనగర్ డివిజన్, సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నాను. నేను ఇప్పుడు ఎంచుకున్న టాపిక్ ధనరహిత రాజకీయాల గురించి. అసలు రాజకీయాల్లో ధనం లేకుండా రాజకీయాలు చేయవచ్చా అనే దాని మీద ఈరోజు ఎవరన్నా మన నాయకుడు గారి స్టేట్మెంట్ ఇస్తే అందరూ కొంచెం ఎగతాళి కూడా చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఇది సాధ్యమేనా అని. అసలు ప్రజాసేవ అంటే ఏంటి? ప్రజాసేవ అంటే సేవ అనేది ఉంది. సేవకుడుగా ఎవరన్నా మనకి రాజకీయ నాయకుడు కనబడుతున్నారా? వాళ్ళ వ్యవహార శైలిలో కానీ, లేకపోతే వాళ్ళ హావభావాల్లో కానీ, లేకపోతే పలకరింపులో కానీ ఏమైనా కనబడుతుందా? వాళ్ళు వచ్చేది ప్రజాసేవక, లేకపోతే వేరే
ధనార్జన కోసం వస్తున్నారు అనేది మనకి స్పష్టంగా తెలుసు, అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ప్రతి రాజకీయ నాయకుడికి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఎలా అంటే ఎంత అభిమానంగా ఉన్నారంటే వాళ్ళకి తెలుసు తన నాయకుడు దాదాపు 10 నుంచి 25 తరాల వరకు డబ్బు కూడబెట్టేశాడని తెలుసు. ఒక 10 తరాలు వేసుకుంటే కూడా 200 సంవత్సరాల వరకు కూర్చున్న తరగని అంత డబ్బు వాళ్ళకు ఉంది. అయితే ఈ అభిమాని ఎప్పుడైతే తన నాయకుడిని సమర్థిస్తున్నాడో, తన నాయకుడిని సమర్థిస్తున్నాను అనే పిచ్చి ఆనందంలోనే ఉంటున్నాడు. కానీ తను మళ్ళీ ఓటేస్తే ఆ నాయకుడికి 200 సంవత్సరాల తర్వాత పుట్టబోయే వారసుడికి డబ్బు కూడబెడుతున్నాడని మాత్రం కనీస ఆలోచన లేకుండా పోయింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే తన పిల్లల విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వాడికి త్యాగం చేసి కేవలం ఒక నాయకుడిని అభిమానిస్తున్నా అనే వెర్రి ఆలోచనలో ఈ ఆలోచనలన్నీ కూడా ఆలోచించకుండా ఆయనకి ఓటేస్తున్నాడు. అంటే తన పిల్లల నోటి కాడి నుంచి కూడు తీసి 200-300 సంవత్సరాల తర్వాత పుట్టబోయే తన నాయకుడు వారసుడి కోసం దాచిపెడుతున్నాడు. ఇది అత్యంత దారుణమైన విషయం. మనము మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏదో అభిమానంతో, ఏదో వెర్రి ఆవేశంతో ఒక నాయకుడిని ఫాలో అయిపోతున్నాము. అలాగే మన ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఎలా ఉందంటే వాళ్ళ ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత ఆ ప్రభుత్వ పనితీరును పరిశీలించాలి. వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా అని అది జడ్జి చేయాలి. కానీ ప్రతి పార్టీకి ఫిక్స్డ్ అభిమానులు ఉండటం వలన నా పార్టీ ఏం చేసినా సరే అది రైట్, అంటే నా నాయకుడు లక్షల కోట్లు దోచుకున్నా సరే పర్వాలేదు, నా నాయకుడు హత్యలు చేసినా పర్వాలేదు, నా నాయకుడు భూ కబ్జాలు చేసినా పర్వాలేదు, అలా ఆలోచన ఉన్నప్పుడు దావూద్ ఇబ్రహీం అభిమానులకి ఈ నాయకుల అభిమానులకి తేడా ఏంటి? అలాగే బిన్ లాడెన్ కూడా ఆయన సామ్రాజ్యాన్ని కోసం హత్యలు చేస్తున్నాడు, ఏదో చేశాడు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఈ రాజకీయ నాయకులు ఎవరైతే దోపిడీ కోసం వస్తున్నారో, ధనార్జన కోసం వస్తున్నారో వాళ్ళని సమర్థించడం అంటే ఒక ఉగ్రవాదినో ఒక స్మగ్లర్నో సమర్థించడానికి దానికి దీనికి పెద్ద తేడా లేదు. వాళ్ళకు హయ్యర్ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు లోవర్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు దోపిడీ లీగలైజ్డ్ తరంగా చేస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రజలకి అధికారం కావాలి. ప్రజలకు అధికారం కావాలంటే ప్రశ్నించే అధికారం ప్రజల దగ్గర ఉండాలి. మనం ఒక బిల్డింగ్ కట్టినా లేకపోతే పన్నప్ప చెప్పినా కానీ ఒక 5 ఏళ్లకు ఒక బిల్డింగ్ పని పూర్తయ్యే వరకు వాళ్ళకి పన్నప్ప చెప్తాము. వాళ్ళు పని సరిగా చేయకపోతే మధ్యలోనే తీసి వేరే వాళ్ళని పెట్టుకుంటాము. కానీ మనం ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలకి అధికారం ఇస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు కనుక వాళ్ళు సరిగా పని చేయకపోతే వాళ్ళని వెనక్కి పిలిచే హక్కు మన దగ్గర ఉండాలి. దాన్నే రైట్ టు రీకాల్ అంటున్నారు. ఆ చట్టం చాలా దేశాల్లో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, అమెరికాలో 400 సంవత్సరాల నుంచి ఉంది. కానీ మన దేశంలో ఒకసారి పదవి అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అతని దగ్గర ప్రభుత్వ యంత్రాంగం అతని దగ్గరే ఉంటుంది, పోలీసు అతని దగ్గరే ఉంటుంది. అతను ఏమైనా తప్పులు చేసినా కానీ కప్పిపుచ్చుకునే అవకాశం అతనికి ఉంటుంది. కానీ దాని అండ చూసుకొని ఆయన తన ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాడు. అతన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏదైతే ఉందో అతనికి తొత్తుగా మారిపోయింది. ఎప్పుడైతే మనం నువ్వు తప్పు చేసిన తర్వాత 5 సంవత్సరాలు నేను నీకు ఓటేసి నేను నీకు పదవి ఇచ్చాను, ప్రజాప్రతినిధుడికి ఓటరు ఉద్యోగం ఇస్తున్నాడు. ఆ ఉద్యోగ నిర్వర్తన సరిగా లేనప్పుడు నిన్ను వెనక్కి పిలిచే అధికారం నాకు ఉంటే కనుక నువ్వు 6 నెలలకు కానీ 5 రోజులకు కానీ నువ్వు 2 సంవత్సరాలు కానీ ఎప్పుడైనా తప్పు చేస్తే నేను వెనక్కి దింపేసా అనే అధికారం మన దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఎప్పుడైతే అధికారానికి గ్యారంటీ లేదో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు. పదవి 5 రోజులు ఉంటుందో 5 సంవత్సరాలు ఉంటుందో వాళ్ళకే గ్యారంటీ లేదు. కోట్లు ఖర్చు పెట్టరు కాబట్టి డబ్బు ఎప్పుడు పోతుందో తెలియని పదవి కోసం డబ్బు ఖర్చు పెట్టరు కాబట్టి డబ్బు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే విధంగా రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మన అధినేత ఏదైతే చెప్పారో ధనరహిత రాజకీయాల కోసం ఇది ఒక చక్కటి అవకాశం. రీకాల్ చట్టం అనేది చక్కటి అవకాశం అన్నమాట. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మన్నించాలండి. నేను ఈ శిబిరానికి రావడానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించిన తెల్ల దొరల ద్రాస్య శృంఖలాలను భారతీయులు ఎప్పుడో తెంపేశారు. కానీ భారతీయుడికి వేస్తున్న సంఖ్యలను తెంపడానికి ఎవరో ఒక నాయకుడు కావాలి. వేరే దేశస్థుడు ఎవడైనా సరే మన భారతీయుల మీద యుద్ధానికో లేకపోతే ఇంకొక రకంగా దాడి చేస్తే భారతీయులంతా ఏకమై ఎదుర్కొంటారు. కానీ భారతీయుల మీద దాడి చేస్తుంటే ఎవరు ఎదుర్కొంటారు? అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చిన వ్యక్తే పవన్.
పవనిజం. ఆ పవన్ అంటే బహుశా హనుమంతుడికి ఉన్న శక్తి మన పవన్ గారికి ఉంది. అందుకనే ఆయన బాటలో, ఆయన వేదిక మీద భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానే కాకుండా భారతదేశంలో ఉన్న సమస్యల పట్ల కూడా మేము పోరాడడానికి మాకు ఒక వేదిక అనేది కావాలి. ఆ వేదిక ఈ వేదిక అయింది. జనసేన పార్టీకి నేను ఎందుకు వచ్చానంటే మనస్ఫూర్తిగా ఇవాళ నేను ఎలుగెత్తి చెప్పగలుగుతున్నాను. నిస్వార్థంగా, నిరాడంబరంగా, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలము మేమే మా కోసం మేము పని చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. కనుక ఆయన బాటలో మేము నిరంతరం పోరాడతాము. సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో మనం మాట్లాడే భాష, మన వేషధారణ, మనం ప్రవర్తించే విధానము ఇవన్నీ కూడా నిరాడంబరంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయ స్ఫూర్తికి నిదర్శనంగా మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.